నమస్తే అండి, జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ అందరి దయ వల్ల మంచి కార్లు ఇస్తున్నాను, మీరు అందరూ అభిమానిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 27వ తారీఖు సార్, జూన్ నెల 2025. ఇప్పుడే ఇయాన్ కారు నెల్లూరుకి సార్కే భాషా గారికి పంపించడం జరిగింది. వెంటనే దగ్గరలోనే ఇది ఉంటే నేను హోండా సిటీ వీడియో తీయడానికి వచ్చాను సార్. ఇది 2019 సార్, ఎస్వి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్, 38,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, డైమండ్ కట్ అలై వీల్స్. మీకు క్వాలిటీ ఉంది సార్ కారు, చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది కారు. 2019, 38,000 తిరిగింది సార్. 2019లో ఈ కారు 13 లక్షలు సార్. 13 లక్షలు ఆన్ రోడ్డు, 13 లక్షలు సుమారు ఆన్ రోడ్డు. ఇది 38,000 తిరిగిన కారు, క్వాలిటీ ఉంది. 4,95,000 ఫైనల్ ప్రైస్ సార్. ఇందులో ఎటువంటి బార్గెన్ ఉండదు సార్. ఎన్ఓసి ఎక్స్ట్రా సార్. ఇది ఓనర్కి ఆ డబ్బులు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు సార్. నేను ఏంటంటే మాట్లాడి ఫైనల్ ప్రైస్, ఈ ప్రైస్కి మీకు ఎక్కడ దొరకదు సార్. ఇది మాత్రం గ్యారంటీ. ఈ మనకి ఆంధ్ర తెలంగాణలో దీని ప్రైస్ 7 లక్షలు దాటి ఉంది సార్. మీరు కంపేర్ చేసుకోండి దయచేసి. దీనికి ట్యాక్స్ 1,30,000 వస్తుంది. నా సుమారు 5 లక్షల కారు 6,30, ఒక 30,000, 35,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కమిషను. ఇవన్నీ చూసుకుంటే మీకు 7 లక్షల లోపు అవుతుంది. 38,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, క్వాలిటీ కార్ వస్తుంది. 7,50 అలా ఉంది సార్ మార్కెట్ రేట్ ఇది. ఎందుకంటే 5 సంవత్సరాలు అయిన కారు, 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరం కారు కాబట్టి మీరు 5 సంవత్సరాలు పూర్తయిన కారు కాబట్టి మీకు 7 లక్షలు దాటే ఉంది సార్. అది కూడా మీరు కొన్న తర్వాత ఒక 10,000, 20,000 పెట్టుబడులు ఉంటాయి. ఎందుకంటే స్క్రాచెస్, డంటింగ్స్, కానీ ఇది ఏమి లేదు సార్. రూపాయి పెట్టుబడి లేదు, అలా తిరగడమే. క్వాలిటీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఒక మంచి హోండా సిటీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి కారు సార్. సన్ రూఫ్ ఉండదు, మీరు అది దృష్టిలో పెట్టుకోండి. డైమండ్ కట్ అలై వీల్స్, ఇంజిన్ అన్నీ కూడా సేమ్ సార్. చాలా బాగుంది కార్ అయితే. కార్ అంతా మీకు చూపిస్తాను. మీకు నచ్చితే ఫోన్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. చాలా అపోహలు ఎక్కువ అవుతున్నాయి సార్. ఎందుకంటే ఏదో ఢిల్లీలో కార్లు బ్యాన్ చేస్తున్నారు, దేశంలో కార్లు బ్యాన్ చేస్తారు. ఏమీ లేదు సార్. మారుతి 800లో 25 సంవత్సరాలు ఉన్న కార్లు ఇంకా తిరుగుతున్నాయి సార్. ఇప్పుడు 2005 కార్లు కూడా ఇప్పుడు తిరుగుతున్నాయి. అంటే 20 సంవత్సరాలు అయిన కార్లు తిరుగుతున్నాయి సార్. ఆ అపోహలు ఏమి వద్దు సార్. మనకి గవర్నమెంట్ గజెట్ వస్తేనే అది గ్యారంటీ. ఊహించి చెప్పిన ఏమి మనం ఎవరో నమ్మొద్దు సార్. కాబట్టి గవర్నమెంట్ గజెట్ జీవోలు ఉన్నాయి అని నోటు మాట కాదు సార్, ప్రూఫ్ ఉండాలి. ఢిల్లీలో అంటే మీకు పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఢిల్లీలో ఎప్పుడో యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో గోల పెడుతుందని చెప్పేసి అక్కడ 10 years డీజిల్ కారు, 15 years పెట్రోల్ కార్లు తర్వాత అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే 3వ దేశం సార్ మనది. పొల్యూషన్లో అసలు చాలా టాప్లో 3వ దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్, తర్వాత ఇండియా. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. సంవత్సరానికి 9.5 మెట్రిక్ టన్నుల వేస్ట్ ఇక్కడ మనకి భారతదేశంలో వేస్టేజ్ ఎక్కువ ఉంది. పొల్యూషన్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిలో పెట్టుకొని ఇండియాలో క్యాపిటల్ కాబట్టి రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ కాబట్టి అక్కడ బ్యాన్ చేశారు తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బ్యాన్ చేయలేదు సార్. ఇంకా పెట్రోల్ కార్ అయితే మీరు ఏమి ధైర్యంగా తీసుకొచ్చు సార్. మీరు డీజిల్ అడుగుతున్నారు. డీజిల్కి డౌట్, సడన్ గా వచ్చే సంవత్సరం నుంచి ఆపొచ్చు, కానీ పెట్రోల్ కార్ అంత తొందరగా ఆపరు సార్. ఎందుకంటే పెట్రోల్ పొల్యూషన్ బాగా తక్కువ సార్. పొల్యూషన్ బాగా తక్కువ కాబట్టి పెట్రోల్ కారు ఎక్కువగా ఉండదు. 25 సంవత్సరాల వరకు ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేవు. చక్కగా 15 సంవత్సరాలు తర్వాత గ్రీన్ ట్యాక్స్, తర్వాత మళ్ళీ రెవెన్యూలు. కాబట్టి ఏ టెన్షన్ పడొద్దు సార్. అపోహలు నమ్మొద్దు. వస్తే నేనే చెప్తాను. గజెట్స్ ఏమి ఇప్పటి వరకు ఏమీ అఫీషియల్ గజెట్ ఏం లేదు. ఓకే సార్. చూడండి, ఫ్రంట్ టైర్ గుడియర్ టైర్. ఈ టైర్ అయితే కొత్త టైర్ సార్. ఇది 90% టైర్ ఉంది. ఇది
ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉందా, ఏం ఇంక పోదో అంతే సార్. అది దానికి ఏం చేయడానికి ఏం అవ్వదు. సీట్ కవర్స్ అయితే 95% ఉన్నాయి సార్, బాగున్నాయి. సీట్ కవర్స్ అయితే పెట్టుబడి ఏం లేదు, హ్యాపీగా చాలా బాగున్నాయి. చాలా అఫీషియల్ లగ్జరీ సీట్స్ సార్. అవి సీట్స్ అన్ని బాగున్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఈ ప్యాడ్స్ మార్చినాయి సార్, ఇలా చేతులు వేసి పెట్టుకోవడం వల్ల ప్యాడ్ మార్చినాయి. కార్ అయితే క్వాలిటీ ఉంది సార్. పిల్లర్స్ అన్ని ఒరిజినల్, డోర్స్ అన్ని ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్ని కూడా ఒరిజినల్ సార్, ఏం చూడక్కర్లేదు. అన్ని చెక్ చేశాను. గ్లాస్ ఒరిజినల్ సార్. ఇది ఈ గ్లాస్ ఒరిజినల్, గ్లాస్ ఒరిజినల్. సీట్ కవర్లు అన్ని బాగున్నాయి. రియర్ వెంట్ డ్యూయల్ ఏసీ వెంట్ ఉంది. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. ఇది ఎక్కడ కూడా ఎటువంటి హిట్టింగ్ ఏం లేదు. వెనకాల టైర్ అయితే 30% ఉంది సార్. జోకర్ బాగుంది. ఎలాయ్ వీల్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. 30% ఉంది వెనకాల టైరు. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. డిక్కీ 100% ఒరిజినల్ సార్. ఒరిజినల్ పంచింగ్ అలాగే ఉంది పేస్టింగ్ తోటి. ఫ్రేమ్ అంతా బాగుంది సార్, ఎక్కడ రస్టింగ్లు కానీ ఏమి లేవు. బూట్ అంతా బాగుంది సార్. స్టెప్ని అయితే 30% ఉంది, 30-40% స్టెప్ని ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. లెఫ్ట్ బ్యాక్ టైర్ కూడా 25-30% ఉంది సార్. ఎలాయ్ వీల్స్ బాగున్నాయి, జోకర్ బాగుంది. గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ పిల్లర్, బ్యాక్ గ్లాస్ ఒరిజినల్, ఫ్రంట్ లెఫ్ట్ గ్లాస్ ఒరిజినల్ సార్. డోర్ ప్యాడ్స్ బాగానే ఉన్నాయి సార్. సీట్ కవర్స్ అన్ని నీట్గా ఉన్నాయి సార్. పాలిష్ చేస్తే కార్ చాలా బాగుంటుంది. ఎయిర్ బ్యాగ్స్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, విన్ నెంబరు, ఇంజిన్ నెంబరు, డోర్స్ అన్ని ఒరిజినల్. మొత్తం టైర్స్ అన్ని 30% ఉన్నాయి సార్. రైట్ సైడ్ టైర్ మాత్రం కొత్త టైర్ వేసారు. 30% ఉన్నాయి, 10,000 తిరగొచ్చు మినిమమ్. ఫ్రంట్ గ్లాస్ అన్ని గ్లాసులు ఒరిజినల్ సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్, డోర్స్ ఒరిజినల్, క్వాలిటీ ఉంది. 4th జనరేషన్ సార్ కార్. ఇది 4th జనరేషను, లేటెస్ట్ షేపు. స్టార్ట్ చేస్తాను సార్. టాప్ కూడా అంతా చాలా నీట్గా ఉంది సార్. కీ స్టార్ట్ సార్. ఇది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. 38,800 తిరిగి ఉంది సార్ ఒరిజినల్ రీడింగ్. ఏసీ టచ్ వస్తుంది, క్లచ్ బాగుంది, గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది సార్. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. కారు డ్రైవ్ చేశాను, టెస్ట్ డ్రైవ్. సస్పెన్స్ అంతా బాగుంది. రైట్ లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, మాన్యువల్ బుక్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. బాగుంది సార్, కారు క్వాలిటీ ఉంది. 38,000 తిరిగిందంటే ఏముంటుంది సార్. ఇది ఒక్కటే మార్చింది సార్, రైట్ సైడ్ డ్రైవర్ సైడ్.
చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సార్. సౌండ్ లేదు సార్, కారు సౌండ్ లేదు. మైక్ ఎడుతున్నాను. చాలా బాగుంది సార్, క్వాలిటీ అయితే ఉంది. ఇంజిన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఏబిఎస్ చాలా నీట్గా ఉంది. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఎక్కడ చెక్కు చెదరలేదు. ఇంజిన్ మౌంటింగ్స్ అసలు కొద్ది కూడా వైబ్రేషన్ లేదు సార్. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. రిలయబుల్ ఇంజిన్ సార్. హోండా అంటే ప్రపంచంలోనే ఒక నమ్మకమైనటువంటి రిలయబుల్ ఇంజిన్ హోండా ఇంజిన్ అంటే అది మీ అందరికీ తెలుసు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి క్రాక్లు కానీ ఏమి లేవు. చాలా నీట్గా ఉంది. బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది. ఒక సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. పట్టీ అంతా ఒరిజినల్గా ఉంది సార్. ఇంజిన్ ఆయిల్ కూడా చాలా పల్చగా ఉంది సార్. డిఆర్ఎల్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి సార్. బానెట్ అంతా ఒరిజినల్ సార్. డిఆర్ఎల్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్లు ఉండవు సార్. ఫాగ్ ల్యాంప్లు, సన్ రూఫ్ ఉండవు సార్. మిగతా అన్నీ ఉంటాయి ఫీచర్స్. ఎలక్ట్రిక్ ఓఆర్ఎం ఉండదు, ఇండికేటర్ ఉంటుంది. క్వాలిటీ ఉన్నది సార్ కారు. 2019 రిజిస్ట్రేషను, 2019 కారు సార్. ఫస్ట్ ఓనర్ కారు. 38,000 తిరిగింది. హోండా హోండా సిటీ ఎస్వి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. దీని ప్రైసు 4,95,000 ఫైనల్ ప్రైస్. ఇందులో ఎటువంటి బార్గెన్ ఉండదు. 5 లక్షల కారు 495కి పెట్టాం. కారు అయితే ఎక్స్ట్రాడినరీ సార్. నేను సుమారుగా ఆ మొత్తం ట్యాక్సులతో కలిపి 6.5 అవుతుంది. ఆ రేటుకి నేనైతే వర్త్ అంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఓనరు 38,000 తిరిగిన కారు, క్వాలిటీ కారు, రూపాయి పెట్టుబడి లేనిది. అది మీకు వర్త్ అనుకుంటే తీసుకోండి సార్. దీనికి చక్కగా ఒక ప్రీమియం కారు కావాలనుకున్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తున్నాను. మీరు సన్ రూఫ్ అవసరం లేదనుకున్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే దీని ముందు 2014-15లో ఎస్వి మీకు అల్యూమినియం వచ్చేది సార్. ఇప్పుడు స్పోక్ డైమండ్ కట్ అలై వీల్స్ వచ్చినాయి లేటెస్ట్ కాబట్టి. కార్ బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. సార్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్కి నేను మరి ఏమి రుణం తీర్చుకోలేను. మంచి కార్లు ఇవ్వడం తప్ప నేను వేరే విధంగా రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.